ఆయుష్ అంటే టాక్స్ క్లీన్. ఇక్కడ టాక్సిన్స్ అంటే తెలుగులో విష పదార్థాలు అని అర్థం. మనం విష పదార్థాలు, శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను ఎలా నివారిస్తాము అంటే ఈ ఆయుష్ అంటే వారి టాక్స్ క్లీన్ వెజిటేరియన్ క్యాప్సిల్స్ తీసుకోవడం వల్ల తగ్గిస్తాం. అసలు శరీరానికి విష పదార్థాలు ఎలా చేరతాయి? మనం తినే ఆహారంలో, అన్నంలో, కూరగాయలలో, పండ్లలో, మీరు నాన్ వెజిటేరియన్ అయితే చికెన్లో, మీరు తాగేటువంటి పాలలో విష పదార్థాలు ఉంటాయి. ప్రధానంగా మనం తినేటువంటి వరి కానీ గోధుమల్లో కానీ పురుగు మందులు, రసాయనిక ఎరువుల అవశేషాలు ఉంటాయి. అదే రకంగా కూరగాయలలోనూ పండ్లలోనూ. ఇటీవల కాలంలో పండ్లను మగ్గించడానికి ఈ కాల్షియం కార్బైడ్ అనేటువంటి కెమికల్ ప్యాకెట్స్ని ఈ కాయల మధ్యలో వేస్తున్నారు. అవి మామిడి పండ్లు కానివ్వండి, అరటిపళ్ళు కానివ్వండి, లేదా బత్తాయి పళ్ళు కానివ్వండి, బొప్పాయి పండ్లు కానివ్వండి, ఈ పండ్లు త్వరగా పక్వానికి రావడానికి, పండడానికి ఈ కాల్షియం కార్బైడ్ ముక్కలని ఈ పండ్ల మధ్యలో వేస్తారు. అవే అరటి పండ్లు అయితే ఈ కాల్షియం కార్బైడ్ ముక్కలని ఒక బకెట్ నీళ్ళలో నానబెట్టి ఆ బకెట్లో అరటి హస్తాలని ముంచుతారు. దానివల్ల అరటి పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి. ఈ ఆయుష్ అంటే టాక్స్ క్లీన్ ఈ క్యాప్సిల్స్ ఎందుకు వేసుకోవాలి? ఇవి వెజిటేరియన్ క్యాప్సిల్స్. మన శరీరంలో కాలేయంలోనూ, ప్రేగుల్లోనూ, కిడ్నీల్లోనూ, చర్మంలోనూ ఈ విష పదార్థాలు అనేవి ఉంటాయి. అవే కాకుండా బీపీకి కానీ, షుగర్కి కానీ, థైరాయిడ్ కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ మెడిసిన్స్ కనుక వాడినట్లయితే వాటి యొక్క అవశేషాలు కూడా మన శరీరంలో మిగిలిపోతాయి. కొంత మందు శరీరానికి ఉపయోగపడుతుంది, మిగిలిన మందు అది విష పదార్థంగా మిగులుతుంది. చర్మంలో, కిడ్నీస్లో, లివర్లో, అదే రకంగా పెద్ద ప్రేగుల్లో. సీజన్ మారినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే ముప్పు అధికంగా ఉంటుంది. దీనికి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలే కారణం. మితంగా ఆహారం తీసుకోవడం, తేలికపాటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన విషాల్ని బయటికి పంపొచ్చు. మార్కెట్లో కొత్త